హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు ప్రభుదాస్ వ్లాగ్స్ వీడియో. ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళి మామూలుగా ఇంటికి వచ్చాను, తొందరగా వచ్చినా ఇలా. అయితే ఇలా మా బిడ్డ జాస్మిత సైకిల్ దొక్కుతా అని చెప్పింది అనమాట. అయితే ఏందా అని చూసిన. అయితే సైకిల్ దొక్కుతా తొక్కదా స్కూల్ పోయిందంట, నాకు తెలియదు యాక్చువల్లీ. అందుకోసమే చెక్ చేద్దామని పోయినా మామూలుగా. ఇట్లా ఆమెకు తెలియకుండా వీడియో తీస్తున్నా. యాక్చువల్లీ ఆమె తెలియదు నేను వచ్చినా అని చెప్పేసి. మొక్కలు హెల్మెట్ పెట్టుకున్నా, అన్నీ చేసినా కానీ ఆమె కనిపించలే. అటు చూస్తుంది, ఎవరో అంకుల్ మాట్లాడుతున్నామో అనుకుంటుందాం. ఇంకా నేను తెలియదు ఆమెకి యాక్చువల్లీ. అయితే వెళ్తూ ఉంటే తొక్కుతా లేదా అనేసి జస్ట్ టెస్ట్ చేసిన అనమాట, టెస్టింగ్. అయితే ఓకే, పర్ఫెక్టే. అంటే స్కూల్ పోయేటప్పుడు బాగా చేసుకొని పోవాలి కదా, కొంచెం కష్టమవుతుంది కదా చాలామందికి. మరి మా బిడ్డే మరి ఏమన్నా కింద పడదా లేదా అనేసి చిన్నగా ఆలోచించి వీడియో తీస్తామని అనమాట. ఇంకెవరైనా స్కూల్కి వెళ్ళే వాళ్ళు కనుక ఉంటే కానీ మెల్లగా వెళ్ళండి, ఓకేనా. బ్యాగ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా వెళ్ళండి, ఓకేనా. ఇంకోటి చూసు కదా, అక్కడ తుక్కనికి రావట్లే ఆమెకి, మళ్ళీ ఆగింది. అగో మెల్లగా వస్తుంది. కంగ్రాట్స్ జాస్మిత, మై బేబీ. మొత్తం మీద అక్కడగా తొక్కుంటూ వచ్చినావు కాబట్టి చాలా మంచిది, వెరీ గుడ్. మళ్ళీ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ ఆగిపోయింది. చలో ఆడికెళ్ళి మళ్ళీ వచ్చి అక్కడ ఆగిపోయింది కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడ గుడి దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉందన్నమాట. అక్కడ రైట్ ఎక్కింది, ఆడికెళ్ళి మెల్లగా తొక్కుంటూ వచ్చేస్తున్నమాట. నేను చాలా మటుగా అనిపించలేదు అనుకుంటున్నా. అయితే మరి ఇక్కడ దాకా కొంచెం ఏమైతే చూసుకోవాలి, ఒకసారి చూస్తున్నా. గలిగిళ్ళు చిన్న ఉంటాయి అన్నమాట. గలిగిళ్ళకెళ్ళి తొక్కుతా లేదా తొక్కగలుగుతుందా, మళ్ళీ ఆగిపోయింది. చూసిరా, మళ్ళీ ఆగిపోయింది. అదే టెస్టింగ్ చేస్తారు చాలామంది, బిడ్డలకైనా కుళ్ళకైనా టెస్టింగ్ చేస్తారు కాబట్టి ఫస్ట్గా ఈ విధంగా టెస్టింగ్ చేయండి. వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు అంతమంది టెస్టింగ్ చేసి నడతారా లేదా అనేసి కూడా చూడండి ఒకసారి, ఓకేనా. చూస్తున్నాను కదా, మళ్ళీ గల్లెలకి చిన్న గల్లెకి వస్తామే. నేను చూస్తున్నా తొక్కుతా లేదా అనేసి. కింద పడితే మళ్ళీ ప్రాబ్లం నాకు తగ్గకపోయి మళ్ళీ హాస్పిటల్ పోవాలి, గ్లూకోజులు సూలు కూస్తారు ఇక అట్లా అని చెప్పేసి ఇక మెల్లగా వస్తున్నాను. అక్కడికి వెళ్ళి దూరంకెళ్ళి వస్తుంది. నా ఫోన్ కూడా దూరం పెట్టనమాట. ఇక కొద్దిగా దగ్గరకి వెళ్తే మళ్ళీ కనిపిస్తాం కదా అట్లా అనేసి చూస్తాను కదా. స్కూల్ పిల్లలు కూడా చాలామంది వెళ్ళిపోతారు, అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆడికెళ్ళి మా బిడ్డ వస్తుంది అనమాట, మై బేబీ. వస్తుంటే చాలా ఫ్రెండ్స్కి అలా హాయ్ చెప్తుంది అనమాట. సైకిల్ పోతుందని చెప్పేసి వాళ్ళకి పక్కన వాళ్ళకి ఆంటీ తెలుసన్నమాట. ఆంటీ కూడా అలా ఆంటీ అని చెప్తున్నాం, ఈ పిల్లలకి హాయ్ అని చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటూ వస్తామే ఎగ్జాక్ట్లీగా మొత్తం మీద చూస్తాను నాకు. అందుకొస్తే నేను వాయిస్ పెడతాను అనమాట. వాయిస్ పెడతాను, మా బిడ్డ ఏం చేస్తున్నాయి, మా బేబీ ఏం చేస్తుంది, మాట్లాడుతుంది చెప్పేసి చూసుకుంటూ వినుకుంటూ దాన్ని ఎట్లా అని చూస్తున్నమాట. నా బ్యాక్ సైడ్ కనిపిస్తారు, వచ్చిన బ్యాక్ సైడ్ ఇస్ మై ఫ్రెండ్ శివ. వెళ్ళిపోయాడు, అది వెళ్ళిపోయాడు కథ. ఇక స్కూల్ పిల్లలు ఇంటికి వెళ్ళిపోతారు. వచ్చేసి ఇంటికి మెల్లగా ఇంటికి వచ్చేసాం. చూసా ఇప్పుడు ఇక్కడ చూసి నన్ను ఇక ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూసి ఆగిపోయింది. మెల్ల వచ్చేసింది కథ. వాడికెళ్ళి ఇంటికి వచ్చేసింది. ఇక ఇది వీళ్ళు ఇల్లు. ఇక ఇంటికి వచ్చేసింది కథ. మా బడ్డ అడ్డం వచ్చింది. ఆ అంకుల్కి చెప్తుంది అనమాట. ఇక అంకుల్ బండి కొంచెం జరపండి తీయిపోవాలి, జరపలేదు కాబట్టి ఈమె వెళ్ళిపోయింది లోపలికి. ఇక లోపలికి వెళ్ళిపోయి లోపల పార్కింగ్ చేసుకుంటుంది. లోపల అయిపోయింది. ఇక థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూసిన మిత్రులకి అందరికీ. ఇంకో విధంగా మీరు లైక్ చేయండి.